సభనే కాదు తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. వారు ఏదైతే లేఖల గురించి మాట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నీటి కేటాయింపులు ఉన్నాయి లేవు అనేది అయితే చెప్పినరో 13 మార్చి 2015 శ్రీమతి ఉమాభారతి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ నేను చదివినిపిస్తాను అధ్యక్ష. స్పష్టంగా ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినము, దీని ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అని ఆనాటి జలశక్తి మినిస్టర్ ఉమాభారతి గారు రాసినారు. ఆ లెటర్ని ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు స్వయంగా ఎండార్స్ చేసిన లెటర్ నేను తమరికి చెప్పి వినిపిస్తాను అధ్యక్ష. 13 March 2015 ప్లానింగ్ ఆస్పెక్ట్ స్టేటస్ hydrology. The hydrology of the project was cleared on 24/10/2014. 24/10/2014 ఈ డేట్ నాడు మీకు క్లియర్గా హైడ్రాలజీ క్లియరెన్స్ ఉన్నది. ప్రాజెక్ట్ హవెవర్ ప్రాజెక్ట్ అథారిటీస్ వైట్ దేర్ లెటర్ డేటెడ్ 24/11/2014 have submitted the modified hydrological series for approval. Complaints of the observation of hydrology received on 16/2/2015 and under examination in CWC. వారు ఏదైతే లెటర్ రెఫర్ చేసిరో 24/10/2014 ఆ లెటర్లో ఏమున్నది అధ్యక్ష అంటే 24/10/2014 లెటర్ ఈ లెటర్లో అధ్యక్ష the 75% dependable net availability works out as 5,826.41 cumex. That is 205.8 TMC. Attempts may be made to up to series beyond 2004. స్పష్టంగా 205 TMCల వాటర్ అందుబాటులో ఉంది, మీరు ఈ ప్రాజెక్టును కట్టుకోండి అని చెప్పి ఉమాభారతి గారు లెటర్ రాస్తే ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దీని మీద ఎండార్స్మెంట్ చేసిండ్రు. సిఈ ప్రాణహిత ప్లీజ్ స్టడీ ద ఐటమ్స్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అండ్ రిపోర్ట్ సబ్మిట్ అని హరీష్ రావు గారు ఎండార్ చేసిన లేఖ ఇది అధ్యక్ష. వీళ్ళు స్పష్టంగా 24/10/2014 నాడే నీటి అందుబాటులో ఉంది, మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది, మీ ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము, వీళ్ళ ఆలోచన, వీళ్ళ తప్పుడు విధానాలు, దోపిడీ చేయాలన్న దురాశ మళ్ళీ తిరిగి మీరు ఉన్నాయా లేవా ఇంకొకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్లు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని, ఒక్కసారి మీకు అనుమతి వచ్చి ఒకసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదని ఎవరైనా అడుగుతామా అధ్యక్ష? స్పష్టంగా కేంద్ర మంత్రి రాసిన లేఖ ఉమాభారతి గారు స్పష్టంగా 205 TMC నీరు అందుబాటులో ఉంది, మీకు 24/10/2014 నాడే మీకు అనుమతులు ఇచ్చినము అని ఉమాభారతి గారు లేఖ రాస్తే ఈ లేఖను హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సిఈకి రాసి ఈ లేఖ వివరాలు నీటి కేటాయింపులను వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో అదేవిధంగా అదే కాదు అధ్యక్ష 2009లో కూడా ఒకసారి మనకు అనుమతులు ఉన్నాయని 2009లో లెటర్ డేట్ అని నేను చెప్తా అధ్యక్ష. రెఫరెన్స్ ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు కమాండ్ స్టేట్ లెటర్ నెంబర్ CE/ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైడ్రాలజీ క్లియరెన్స్ ఏఈ సోన్సోజే డేటెడ్ 18/7/2009. దీంట్లో స్పష్టంగా మొత్తం ప్రాజెక్టు ప్రపోజల్స్ అన్ని రాసుకుంటూ వచ్చి వారు ఏం చెప్పిండ్రు అధ్యక్ష? As per the studies, the yield at 75 dependability has been estimated as 273.02 TMC, and after accounting for the upstream utilization and other committed utilization, the net yield at 75% dependability has been established as 236.5 TMC. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ సౌత్ డైరెక్టరేట్
ఈ లేఖ 2009లోనే మనకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీరు కట్టుకోండి అని చెప్పి స్పష్టంగా ఆనాటి ప్రభుత్వాలు లేఖ రాసి 236.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని రాసిన రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. ఈ రికార్డులను అన్నిటినీ తొక్కిపెట్టి ఈ రికార్డులను వేటిని కూడా చూపించకుండా వీళ్ళు డైరెక్ట్గా ప్రాజెక్టును మార్చడంతో ఏదైతే కమిషన్ పిసి ఘోష్ గారి మీద వాళ్ళ అక్కసు, ఆ కమిషన్ ఆయన ఇంటిగ్రిటీ మీద మీరు రిపోర్టును ఎన్ని రకాలుగా విమర్శించవచ్చు, కానీ పర్సన్ని యూ కెనాట్ క్రిటిసైజ్ యాజ్ ఎ పర్సన్. అతని వ్యక్తిగతంగా దూషించడానికి ఏ చట్టంలో న్యాయంలో అవకాశం లేదు. వారిని మీ కుటుంబం అంతా కలిసి వారిని ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. వారు ఏమన్నారు? లెటర్ డేటెడ్ 13/3/2015 ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫర్దర్, Ms. Uma Bharati, the then Minister of Water Resources, River Development and Ganga Preservation, Government of India, address dated letter number 31/5/2008, PR/C, dated 13/3/2005 అని చెప్పి దీంట్లో రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆయన చేసుకుంటూ వచ్చి క్లియర్ గా యాజ్ పర్ ఆఫ్ ద photocopy of the said letter dated 13/3/2005 shows that the Minister of Irrigation, Marketing, Mines and Geology, Legislative Office, Government of Telangana made an endorsement on the said letter on 23/2015 as under CE Pranayita. Please study the items and take appropriate action and report. So when the Central Water Commission cleared hydrology of the Dr. Baba Saheb Ambedkar Pranayita Chevella project as back as on 24/10/2014, the reason for the project authorities to submit modified hydrological series of approval of the Central Water Commission is not forthcoming. ఈ అన్ని లెటర్ల ప్రాతిపదికన సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు మొత్తం వ్యవస్థల్ని తప్పు పట్టిండని చెప్పి పేజీ నెంబర్ 98 ఈ పుస్తకం పేజీ నెంబర్ 98లో స్పష్టంగా హరీష్ రావు గారు తప్పు చేసింది, ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్ గా ఈ పేజీలో రాసింది అధ్యక్ష. ఎందుకు 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 వారు ఈ కమిషన్ ని తప్పు పడుతుండు? ఈ పుస్తకంలో పిసి ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ పనిచేసిన అతను స్పష్టంగా 665 పేజీల రిపోర్ట్లో హరీష్ రావు గారిని పిన్ పాయింట్ చేసి ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవాలను బయటపెట్టింది. కాబట్టి ఈ రోజు వారి అక్కసు వారు విషం చెబుతున్నారు అధ్యక్ష. ఈ రోజు స్పష్టంగా ఇన్ని ఆధారాలు, ఈ ఆధారాల ప్రాతిపదికన పిసి ఘోష్ గారు ఈ నివేదిక ఇచ్చి పేజీ నెంబర్ 98 నేను ఇప్పుడు మీకు రీడౌట్ చేసి వినిపించిన అధ్యక్ష. దయచేసి తప్పుడు వివరాలను ఈ సభలో ప్రస్తావించడం ద్వారా మొత్తం చర్చను తప్పుదోవ పట్టించి తెలంగాణ సమాజాన్ని ఇంకా మసిబూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం వారు మానుకోవాలి. వారి వాదన ఏమని ఉంటే ఏదైనా చెప్పండి. మీరు ఏం విచారణ కోరుకుంటున్నారో అది చెప్పండి. మీరు నీతి పరులు, నిజాయితీ పరులు, సత్యహరిచంద్రునితోని సహ జీవనం చేసిన వాళ్ళు, వారి కుటుంబంలో సభ్యులు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలి మీకు? ఈడీ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా, సిబిఐ కావాలన్నా, లేకపోతే సిట్ కావాలన్నా, ఏసీబీ కావాలన్నా, సిబిసిఐడి కావాలన్నా, ఏ విచారణ కావాలనో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. దయచేసి వారు తప్పుడు సమాచారాన్ని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష.